కనుక పేరు అందరూ ఉన్నారు కదండి. మరి ఏ మాట చెప్పినా నాన్నగారు నాకు ఇంట్లో వస్తే నమ్ముతాను నేను అండి. తేలిగ్గా చెప్పాడు యేసుబాబు కనిపారా. దేవుడు అన్నాడు ఆయన్ని, నీ చుట్టూ రావాలంటే నువ్వు నీసు మాసాలు మానేయమని చెప్పాడండి. దగ్గర సుమారు ఇప్పుడు 8 నెలలు అయిద్దండి యేసుబాబు చేపల మాంసం కూర తిని. దేవుడు చెప్పిన మాట పేరు అది. కనుక ఆ మాట చొప్పున ఇప్పటికి ఇంకా తింటలేదు ఇంకా. ఎందుకంటే ఇంకా కొన్ని ఇంటికి రావాలి అండి. అలాగే పేరా దేవుడు చెప్పే మాట పేరా ఏలికచ్చు అవదండి. ప్రభు చెప్పే మాట పేరా చిన్న తక్కువలో పేర మన కార్యాలు దేవుడు చేస్తాడు. కనుక పేర ఎంతో అనుమానం మనిషికి, ఎంత అనుమానమైన పేర దేవుని వాక్యాన్ని ఎవరు తోసేయలేదండి. వాక్యం తెరమైంది, దేవుడి మాట తెరమైంది పేర వాక్యాన్ని ఎవరు కూడా తప్పించలేదు. కనుక ఒక ఆయన అడిగారన్నమాట, ఏంటి నాయన మరి అక్కడ దేవుడు మాట్లాడతారని చెప్పారు, తర్వాత మరి సత్యమన్నారు, ఇప్పుడు ఏంటి మీరు ప్రార్థన అడిగారు. ఒక ఆయన అడిగారంటండి. అడిగితే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఇంతవరకు మాకు బైబిల్ మీద ఆహారం లేదు, మాకు ఇంతవరకు బైబిల్ అంటే ఏమి తెలియదు మాకు. అప్పుడు వాళ్ళు ఏదో చెప్పిన మాటలని మేము నమ్మేశాం. భోజనాలు కావద్దంటే భోజనాలు మానేసాం, ఆశీర్వాదం చేద్దంటే ఆశీర్వాదం మానేసాం, అలంకారం పెట్టుకోవద్దు అలంకారం మానేసాం. అప్పుడు బైబిల్ మీద మాకు ఆహారం లేదు, ఇప్పుడు మాకు బైబిల్ మీద బాగా ఆహారం వచ్చింది, కనుక అందుకే ఆ ప్రార్థన మానేసాం అని చెప్పాడండి సాక్ష్యం. ఏమొచ్చింది చెప్పండి? బైబిల్ మీద ఇప్పుడు బాగా ఆహారం కలిగింది, అప్పుడు ఆహారం లేదు, అప్పుడు అంత తెలివితేటలు లేవు. కనుక పేరా ఈరోజు చూడపేరా చాలామందికి దేవుని వాక్యం తెలియదండి. ఆచారాలు చేయకూడదని తెలియదు, ఆచారాలు చేయకూడదు క్రైస్తవుల సంగతే తెలియదండి. బైబిల్ చదువుతారు, ఎందుకంటే దొంగ బాధకులు వాక్యాన్ని అలాంటి కఠినమైన మాటలు చెప్పరండి. మన క్రైస్తవులమే, మన దేవుని పెట్టడమే, కనుక మనం బైబిల్ ప్రకారం చేసుకోవాలని చెప్పరండి. జనాలు రారని, ఆహారం పెట్టరని, అయితే మనకు 10 మంది వచ్చి కూర్చోరని. కనుక పేరు నేను నర్సాపురం వచ్చి 24 సంవత్సరాలు అయిందండి. ఈ రోజుకి ఒకరింటికి వెళ్ళి నేను వాక్యం చెప్పడం కానీ, ఒకరింటికి వెళ్ళి చేయి చాపి ఒక 10 రూపాయలు తెచ్చుకోవడం కానీ, ఒకరింటికి వెళ్ళి నేను ఒక ముద్దన్నం తింటం కానీ నేను ఎరగనండి. నర్సాపురం 24 సంవత్సరాలు చనిపోయారు. ఈ రోజుకి మురికాల కట్టింది జీవితం. కారణం చనిపోయారా? ఎందుకంటే అవగాహన ఉండదు వాక్యం మీద. కనుక పేర చాలామంది అంటారు, ఎందుకంటే పేర చేసేది ప్రతి కార్యం ఆశీర్వాదం అండి. అన్ని జనుల కంటే ఆచారము ఇతర ఆరాధన పేరు బైబిల్ చెప్తుంది. కనుక చాలామందికి వాళ్ళ గర్వాలు వాళ్ళకి రారు అనుకుంటారు. రారని కాదు పేరు, ఆచారం చెప్తే మేము రాము. ఆయన అన్నాడు, నాన్నగారు అండి ఎట్టయితే అలాగండి, ఒక పెళ్ళైతే అండి, ఒక ఇంట్లో పెళ్ళైతే 6 భోజనాలు పోతుంది నాన్నగారు అన్నాడు. ఏంటయ్యా అంటే, వీళ్ళంట్లో భోజనాలు పుప్పన్నాలు, వాళ్ళంట్లో పుప్పన్నాలు, వీళ్ళంటికాడ ప్రధానం భోజనం, వాళ్ళంటికాడ పెళ్లి భోజనం అండి, వీళ్ళంటికాడ కారణం భోజనం, వాళ్ళంటికాడ 6 భోజనాలు అండి. 6 భోజనాలు పోతున్నాయి నాన్నగారు. ఇలాగైతే ఎలాగండి, మేమైతే రాలేమన్నా మీ ప్రార్థనకి అన్నాడు. ఏమి కావాలండి? దేవుడు అక్కర్లేదు, దేవురాజ్యం అక్కర్లేదు, దేవుని వాక్యం అక్కర్లా. అది పెరిగింది అవగాహన బైబిల్లో. ఆయనకి ఏం పెరిగిందంటే ఆ తెలివితేటలు పెరిగినాయి. ఎలాగుంటే మనకు కడిపిండదు. ఎలాగైతే ఊళ్ళో పెళ్ళైతే 6 భోజనాలు పోతున్నాయి అని ఎంతో పాస్గారు గౌరవంతో అందరూ చెప్తారంట నాకు ప్రతి కార్యానికి. ఎందుకని మనం వెళ్ళేపాటికే మామిడాకులు కట్టాలా కట్టక్కర్లేదా, పుసిపోయాలా ఎక్కర్లేదా? మన క్రైస్తులు మన దేవుని బైబిల్ పట్టుకుంది అండి. మేము అన్ని జనులమండి, అన్నీ చేసేటువంటి వ్యక్తులు. కానీ ప్రభు మాట్లాడి ప్రభులోకి వచ్చాము. దేవుని కొరకు పేర అన్ని వలుకుని దేవుళ్ళు నిలబడ్డాం. అంతేగాని గర్వం అహంకారం అలాంటివి మాకు ఉండవండి. నువ్వు ఆచారం లేకుండా పెట్టు, ఇంటికి వచ్చి నువ్వు ఏది పెట్టినా తింటా అండి. చాలామంది అనుకుంటారు, అయ్యి బాబా వాళ్ళ మన క్రైస్తవులు అండి, మన దేవుని మనం పెట్టలేమండి.
బైబిల్ వాక్యానికి చోటు ఇవ్వాలి. దేవుడు పేరు. ఎందుకంటే ఆ ఇళ్ళగానే దేవుడు ఒప్పుకోడండి, ఊరుకోడండి. దేవుడు అండి ఒకరింటికి వెళ్ళా దేవుడు ఊరుకోడు, ఒకళ్ళని అడిగినా ఊరుకోడు, ఒకరింటికి ముట్టదన్నా ఊరుకోడు. కారణం ఏంటి అంటే దేవుడిని పెట్టలేనన్నా దేవుడు సమస్తం పెట్టగలడు. నాకేమో తక్కువ చేశాడని చెప్పండి కదా దేవుడు. ఈ కాలగట్టు మీద ఉన్న ఈ రోజుకు నేను ఈ కాలగట్టు మీద తిరుగుతున్నాను. ఒకప్పుడు ఏమిలేని స్థితిలో ఉన్నాను. ఈ రోజుకి దేవుడు నాకు తక్కువ చేశాడంటారా? ఎందుకంటే దేవుడు అన్నాడు, దేవుడిని నమ్మిన వాడు ఎన్నడో చెడిపోడు, నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నాడు. దేవుడిని నమ్మవాడికి అన్ని లోటు ఉంటే దేశం ఎక్కడ ఆగిద్దాయి అన్నాడు దేవుడు. కనుక ఎందుకంటే అర్థం చేసుకోవాలి, వాక్యం అర్థం చేసుకోవాలి. ఈ లోపల చూడండి, తినడానికి తాగడానికి ఏ తప్పు చెప్పండి వీళ్ళు చాలా ఖర్చు పెట్టిన స్థలానికి వచ్చారు. మీరు ఎంతో దూరం నుండి వచ్చారండి. దగ్గర 50 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి అప్పుడు అండి ఎంత ప్రయాసపడి రావాల్సిన కారం వచ్చింది. 100 రూపాయలు పెట్టుకుంటే మనకు కోడి మాసం పలవదని చెప్పండి ఉంది. కానీ దేవుడు కార్యం ఇది. కనుక ఎందుకంటే ఇలాంటి కార్యానికి మనం రావాలి, వెళ్ళాలి. మనం దేవుడి కార్యం ఉన్నప్పుడు దేవుడు మరొక మేలు మనం చెప్తాను ఆశ మనకి. కనుక ఎంతో ప్రయాసపడి మరి చక్కని పాటలు పాడారు, దైవజనులు చక్కని వాక్యం అందించారు, ఆర్కెస్ట్రా వాడి చక్కగా వాద్యాలు వంచారు. మరి చక్కని సంశిష్టం దేవుడు ఇచ్చాడు. వీటిలో ఎంతో కష్టపడి ఈ కార్యాన్ని వంటలు ఉండేవాళ్ళు వంటలు ఉండి చూడండి, చాలా కష్టపడి సంగతులు ఎంతో కూడా సహోదరులు కష్టపడి ఈ కార్యాన్ని ఎవరు చేసుకొచ్చారు. అంతేగాని చనిపోయారా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడండి. నాకు ఎంటికలు వస్తేనే నమ్ముతా. కనుక ఈ రోజుకి ఎంతో కష్టపడి నాతో పాటుగా ఏకాంతాలు ఉండి ఒక వ్యక్తి మారాలంటే ఒక వ్యక్తి ఒక బలకం చూసి విడుదల పనులు దైవజనులు ఎంత కష్టపడాలో ఆయనకు అర్థమైందండి అండి. కనుక ఊరికే పైన మాటలు చెప్పేది కదండి భక్తి అంటే. భక్తి డంబం చూపదు, భక్తి వ్యాసదానం చూపించదు. అపోనే ఓ భక్తిని అని చెప్పి కటన్స్ కట్టుకోదు, బ్యానర్లు వేయించుకోదు అండి. బ్యానర్లు వేయించుకుని కటన్స్ కట్టుకుని అపో నా వాళ్ళతో వెళ్ళిపోయి నా వల్ల వెళ్ళిపోయి ఎన్ని అని చెప్పండి కనుక ఆకలి ఎక్కడ కలిగిందంటే ఆ వ్యక్తికి ఈ ఆహారం కలిగింది. తింటావా మంచిది, రేపు దేవరాజు అండి. నేను ఆశలో చెప్తాను, మీరు అనండి నేను వస్తాను మీ ఇంటికి వస్తే ఎవరింటికి వచ్చి ఎంతో గౌరవిస్తారండి. పిలవపోయిన వచ్చినా గౌరవించి ఎంతో చక్కగా ఆహారం పెడతారు. కానీ నేను పిలిచినారు అంత కారణం చెప్పండి, చేసేవన్నీ కూడా ఆచారాలు. అలా వెళ్తే దేవుడు ఒప్పుకోడు. దేవునికి భయపడి మేము విధంగా సేవ చేయటం ఏంటంటే ఇదంతా కూడా దేవునికి భయపడండి. కన్నడసింహగిరి దేవునికి భయపడేవారు సేవకి. నాకు భయపడి కాదు, ఇంకో దానికి కాదు. మరి దేవుడు అలా వదిలిపెట్టేసాడు చెప్పండి, వదలండి. దేవుడు ఎవరిని ఆ కూర్చున్న వాళ్ళు ఎవరిని వదలడు దేవుడు. కనుక దేవుని వాక్యానికి దర్శనానికి లోపడితే దేవుడు ఎవరికి కూడా ఇచ్చిపెట్టాడు కాదండి. అలాగే యేసుబాబు ఈ ఒళ్ళంతా అనుమానమే నా కుర్రోడికండి అండి, ఒళ్ళంతా అనుమానమే అండి. ప్రతిదీ కూడా ఏ లోపల ఉందంటే ఏ లోపల ఉందంటాడు, గోరంతి ఉందంటాడు, ఇంట్లో తెలబండి అంటాడు. ఏ అనుమానం దేవుని యొక్క మాటకి ఖచ్చితంగా లోపడాలి ఎందుకంటే దేవుడు కృపట్టు ఆయన కృతతో చుక్కిపోటుకండి. చాలా కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి మరి ఆయన మాటకి విలువిచ్చి మీ అందరూ వచ్చేందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సంగతులందరికి కూడా ఇదంతా ఎంత పొద్దుల మట్టి ఎంత ఎండండి చుట్టుపక్కల చుట్టూ వర్షం పడుతుందండి. కానీ మనకెక్కడెక్కడ ఎండ అండి. కనుక దేవుడు మంచి వాతావరణం ఇచ్చిన చక్కన ఒక కార్యక్రమం జరిపించాడు. కనుక మరి దేవుడికి వందనాలు చెల్లిద్దాం. మరి ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల్ల వంచండి. మరి చాలామంది పాటలు అనుకుంటున్నారు. దేవుని చిత్తమైతే మరొకసారి పాట జరిగింది. ఎందుకంటే మళ్ళా మీరు ప్రయాణం అయ్యి దూరం వెళ్ళాలి అండి. నేను చెప్పాలని నేను చెప్పగలను. సమయానుకూలంగా టైం 11 అయిపోయింది. కనుక మరి దయచేసి మేమంతా కూడా ప్రార్థనలు ఎక్కిపిద్దాం. దైవజనులు నిలబడి చిన్న చిన్న ప్రార్థనలు చేస్తారు. యేసుబాబు కుటుంబానికి మరి యొక్క
వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చినటువంటి వాళ్ళందరి వరకు మరి ప్రార్థన చేసుకుందాం.